ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము సౌందర్య లహరిలోని 11 శ్లోకాల వరకు అర్థాలు విని ఉన్నామన్నమాట. వివరణ కూడా పూర్తి వివరణ అయితే విని ఉన్నాము. అయితే ఈ రోజున మనము మొదటి శ్లోకం చాలా మందికి సౌందర్యలహరి శ్లోకాలు చదవటము ఉచ్చారణ సరిగ్గా రాదనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ రోజున ఎలా పలకాలి ఏంటి అనేది ఈ రోజున మనమైతే నేర్చుకుందాం. ముందుగా శ్లోకం విందాము. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే భార్యాభర్తల మధ్యన ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు అని చెప్తూ ఉన్నారనమాట. ముందుగా శ్లోకం అయితే మనము విందాము. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది శ్లోకం అన్నమాట. ఏ విధంగా నేర్చుకోవాలి మొదటి లైన్ గురించి అయితే మనము విందాము. శంకరుల్లో ష శివ, శక్త్యా షా కింద షా వస్తుంది, కాకాకారం ఉంది, తా వస్తుంది, యా వస్తుంది. శివ శక్త్యా యుక్తో యు కాకి ఓకారం కింద తావత్తు యుక్తో యధి భవతి భా కింద వస్తుంది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. తర్వాత రెండో లైన్ గురించి అయితే విందాం. నచేదేవం చాకి ఏకారం, దాకి ఏకారం. నచేదేవం దేవో దాకి ఏకారం, వాకి ఓకారం. దేవో నఖలు నా కాకి ఒత్తుక అనమాట. కా మనం కాకాలు చదువుతుంటాం కదా, కా ఖ అంటాం కదా, రెండో క. నఖలు కుశల ఇక్కడ శంకర్లో ష విసర్గలున్నాయి. స్పందితు మపి నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. ఇక మూడో లైన్ గురించి అయితే విందాం. అతస్త్వ సాకి ఆకారం కింద తావత్తు వావత్తు, మాకి ఆకారం. అతస్త్వ మారాధ్యాం మాకి ఆకారము, రాకి ఆకారము. ఇక్కడ థా అనాలి, తా థా అంటాం కదా, రెండో తా అనమాట. ఆకారము యాకారము పక్కన సున్నా. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి విరించాదిభిరపి బాకికారం కింద ఒత్తు విరించాదిభిరపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి అతస్త్వామారాధ్యాం విరించాది హరిహర విరించాదిభిరపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఇక నాలుగో లైన్ గురించి అయితే విందాం. ప్రణంతుం నాకి ఒకారం కింద తావత్తు ప్రణంతుం స్తోతుం వా ఇక్కడ సాకి ఓకారం కింద తావత్తు స్తోతుం వా వాకి ఆకారం. కథ కథ అనాలి, కథ అనుకోండి. కథ మకృత పుణ్య ప్రభవతి
प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति మళ్ళీ ఇంకోసారి మనం మొత్తం శ్లోకం ప్రాక్టీస్ అయితే చేద్దాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త్యః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాత్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివశక్త్యా యుక్తో యది భవతి శక్త్యః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాత్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ విధంగా మనము ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ విడదీయాలి, ఎక్కడ విడదీయకూడదు ఆ విధంగా తెలుసుకుని మీరు సాధన అయితే చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సౌందర్య లహరి ప్రాక్టీస్ ఏ విధంగా మీకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.